హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మనం ముకుందమాల స్తోత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని స్తోత్రాలు తెలుసుకుందాము. ముందుగా గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపష్టాయ పతలే శ్రీమతే జయపతాక స్వామి నిటాంనే నమాచార్య పదాయ నితాయి కృపపదాయని గౌర కథాధామ దయా నగర గ్రామధారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణపష్టాయ పతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్యనామని. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. నమో మహావతన్యాయ కృష్ణ ప్రేమపదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్యమనే గౌరవతుషన్మ. నమో బ్రహ్మణ దేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవింద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవింద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్తవింద. ముందుగా మా శిక్షా గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాబంధనాలు చేసుకుంటూ ప్రారంభిస్తున్నాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సరసిజనయనే సశంఖచక్రే మురభిదిమావిరవస్వచిత్తరంతుం సుఖతరమపరం న జాతు జానే హరిచరణ స్మరణామృతేన తుల్యం. ఓ మనసా, పద్మనయనుడు మరియు శంఖచక్రధారి యొక్క మురాంతకుని స్మరణ సుఖమును ఎన్నడనూ విడవకము. వాస్తవమునకు శ్రీహరి దివ్య పాద పద్మస్మరణం వంటి మహాసుఖదాయకమైనది మరొకటి నేను ఎరగను. ఇక్కడ ప్రభుపాదుల వారి వ్యాఖ్యానం. ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నది ప్రభుపాదుల వారు 6 శ్లోకాలకు మాత్రమే వ్యాఖ్యానం రచించారని, తర్వాత మహాభాగవతం శ్రీమద్ భాగవత రచన కోసం ఆప్ చేశారని, కానీ అది తర్వాత పూర్తి చేయలేకపోయారు. అందుచేత దీనిని ఈ కృష్ణ చైతన్య సంఘానికి సంబంధించిన కార్యనిర్వహణాది వారుగా ఉంచారంటే సత్స్వరూపదాసు గోస్వామిని అడిగారు. అప్పుడు కొంతమంది కలిసి ఇది పూర్తి చేశారని చెప్పారు. ఇది మనం ముందర చెప్పుకోవడం జరిగింది. శ్రీకృష్ణుని గురించిన స్మరణము ఎంత ఆనందదాయకమో కులశేఖర మహారాజు తన స్వానుభవంతో తెలుపుతున్నాడు. అట్టి చింతనము స్మరణమే ఆయన జీవితంలోని పరమసుఖము. ఆయన మహారాజు, కానీ ఆయనకి ఆ రాజుగా ఉండే కంటే ఈ సుఖాలన్నీ అందుబాటులో ఉన్నా కూడా ఆయన భగవంతుని పాదస్మరణతో పోలిస్తే ఇవన్నీ తుచ్చాలుగా కనిపించాయి ఆయనకి. రాజుగా అతనికి సమస్త భౌతిక సుఖాలు సులభంగా అందుబాటులో ఉన్నను భగవంతుని పాదపద్మస్మరణతో పోల్చించో అవి తుచ్చములుగా పరిగణింపబడి. అటు కృష్ణధ్యానం అందరికీ అందుబాటులో ఉంది. మహారాజుకే కాదు, పేదలకే కాదు, ఎవరికైనా సరే ఇదేమీ ఖర్చు లేని మనకి పని కదా, అందరికీ అందుబాటులో ఉంది. అది మనం తెలుసుకోగలిగితే ఆ విలువని, మనం దాని అనుభూతిని మనం కూడా పొందవచ్చు. అందుకు దాని అనుభూతిని పొందవాలని భగవానుడు మరియు అతని ప్రతినిధులు కోరుకుంటారు. భగవంతుడి ద్వారా మన ఆ గురువుల ద్వారా మనకి ఇవన్నీ అందుతున్న ఈ విషయాలన్నీ గురు పరంపరగా ఇవన్నీ వాళ్ళు చెప్పినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకొని పాటించుకోగలిగితే ఆ ఆనందాన్ని మనం కూడా పొందగలుగుతాం. అదేవిధంగా దేవాదేవుడు సదా నన్నే స్మరింపమని భగవద్గీతలో చెప్తున్నాడు. ఇట్టి ధ్యానము కేవలము తత్వవేత్తలకు కవులకు మాత్రమే కాదు. అర్జునుడు క్షత్రుడైనను నన్నే స్మరిస్తూ యుద్ధము చేయమో అని శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశించారు. ఈ శ్రీమద్ భగవద్గీత అనేది అర్జునుడికి ఎప్పుడో 5000 సంవత్సరాల కింద చెప్పారు కదా అనుకొని మనం
తప్పు ఆలోచన చేయకూడదు. అది ఏనాటికైనా మనకి అందరికీ ఎవరికైనా ఇంకో ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా సరే అందరికీ ఎంతో ఉపయోగపడే సందేశం అందులో ఉంది. శ్రీల వ్యాసదేవునిచే రచింపబడింది భగవానుడు మరియు అతని భక్తుల కథలతో నిండిన వేద సారస్వతం మనకు నిరంతరము భగవంతుని స్మరించుటకు సహకరించుట కొరకే ఉద్దేశింపబడింది. మనం భగవంతుని నిత్యం స్మరించుకోవాలంటే ముందర శ్రవణం చేయాలి. గురువుల ద్వారా ఆయన లీలలన్నీ వినాలి. ముందర వినదాన్ని మనం మళ్ళీ స్మరించుకుంటూ ఉండాలి. అది పఠనం చేస్తూ ఉండాలి. వాళ్ళు మనకు అందించేది ఒకసారి ఆల్రెడీ మనం గురువుల ద్వారా విన్నాం కాబట్టి మనకు కొంచెం అర్థం అవుతుంది. కాబట్టి అప్పుడు మనం మళ్ళీ చదవడం మొదలు పెడితే చదువుతుంటే అప్పుడు గురువులు చెప్పింది గుర్తుకొస్తుంది. దాన్ని మనం అన్వయించుకుంటూ ముందుకు సాగితే మనం అర్థం చేసుకోగలుగుతాం. వ్యాపారము, వినోదము, కల్పనలు వంటి వాటితో నిండిన భౌతిక తలంపులను మనసును మరల్చి దానిని భగవానుడి దివ్య స్వరూపంలో నెలకొల్పడేట్లో ఆ సారస్వతం మనకి బోధిస్తుంది. ఎంతసేపు మనకి వ్యాపారం లేకపోతే వేరే భౌతిక విధమైన ఈ సీరియల్స్, కథలు ఇలాంటివన్నీ చదవకుండా మనకి బయటికి రావడానికి మన మనసు భగవంతుని దివ్య రూపం మీదకి మలుచుకోవాలంటే ఈ లీలలన్నీ మనం వింటూ ఉండాలి. దానికి మనకి ఈ వేద సారస్వతం అంతా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. లేనిచో మనం అసంఖ్యాకమైన భౌతిక ఆలోచనలో మునిగిపోతాం. ఉదాహరణకు టీవీ, రేడియో, వార్తాపత్రికల మాధ్యమం ద్వారా రాజకీయ వార్తలు మన మతంలో చెడగొడుతూ ఉంటాయి. అట్లే మన ఆర్థిక విషయాలు కూడా మనల్ని ఎంతగానో ఆలోచింపజేస్తూ ఉంటాయి. అట్టి చింతలు దూరం చేసుకోవడానికి జనులు వీడియోలు, సంగీతము, మత్తు పదార్థ సేవ వంటి వైపు మనసు మరలిస్తారు. మనకి ఏమైనా ఇబ్బందులు వేరే ఆలోచనలు ఉన్నప్పుడు ఏంటంటే ఆ మనసుని మర్చిపోవడం మన పక్కకి మరలించడానికి ఈ సీరియల్స్ అని, సినిమాలని, వీడియోలని ఇలాంటి వాటి మీదకి వెళ్తూ ఉంటారు. అలా భౌతిక ఆలోచనలతో గడపడం అంటే కాలం అంతా వృధా అయిపోతుంది తప్ప మనకి దానివల్ల ఉపయోగం లేదు. ఈ విధంగా మనకి అత్యవసరమైనది ఏంటి? భగవద్ధ్యానం. అది తెలుసుకోవాలి మనం. ఈ కాలంలో చాలామందికి అది ఆ ఆలోచన రావటం లేదు. అయితే ఏమైనా మనకి శ్రీల ప్రభుపాదుల గారు ఇస్కాన్ సంస్థను స్థాపించడం, మనకి అనేక పుస్తకాలను అందివ్వటం, ఇది మనకి మన మనసుని భగవంతుడికి అర్పించుకోవడానికి, ఆయన వెంపు మళ్లించుకోవడానికి మనకి ఎంతో ఉపయోగపడతాయి. శ్రీల ప్రభుపాదుల వారు నిర్మించినట్టు ఇస్కాన్ మందిరములు గల నగరంలో నివసించో మానవుడు కులశేఖర మహారాజ్ చేసినట్లుగా విష్ణు రూపమును నేరుగా దర్శించుకోవచ్చును. ఆయన ఉండగానే 108 ఇస్కాన్ టెంపుల్స్ కట్టించారు. ఇంకా ఇప్పుడు చాలా ఉన్నాయి. ప్రతి చోట, ప్రతి ఊళ్ళోనూ కూడా మనకి చాలా ఊళ్ళలోకి ఈ ఇస్కాన్ మందిరాలు వచ్చాయి. మనం ఎప్పుడో వీలున్నప్పుడల్లా ఆయన దర్శనం చేసుకుని అక్కడ సేవలో పాల్గొని వాళ్ళు గురువుల ద్వారా మనకి ఆయన గురించి, కృష్ణలీల గురించి వింటూ ఆయన మన శ్రీల ప్రభుపాద గారు రచించిన పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ ఉంటే మన దాస ఎప్పుడూ కూడా భగవంతుడి మీదకే వెళ్తూ ఉంటుంది. ఉద్యోగమునికి వెళ్ళినప్పుడు అతడు కొంత సమయం భగవంతుని దర్శించుటకు మందిరంలో సమయమని వెచ్చించుతుంది. మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళే దావలో కనుక ఇస్కాన్ టెంపుల్ కనిపిస్తే ఏవో నిమిషం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని నమస్కారం పెట్టుకొని వెళ్ళచ్చు. మా గురువుగారు అలాగే చేస్తుంటారు. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ దర్శనం చేసుకొని జపా సెక్షన్లో ఉన్న మాకు కూడా దేవుళ్ళ దర్శనం ఇచ్చి అప్పుడు ఆఫీస్కి వెళ్తారు ఆయన. ఒకవేళ మనం ఆలయానికి దూరంగా ఉంటే మనకి శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు అవి చదువుకుంటూ మనం ఆయన గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఆయనకి సంబంధించిన భక్తికి సంబంధించిన పాటలు వినొచ్చు. ఇంకా నలుగురు కలిసి మన చుట్టుపక్కల వాళ్ళందరినీ మనం పిలుచుకొని ఇక హరే కృష్ణ మహామంత్రాన్ని సామూహికంగా చేసుకోవచ్చు. ఇలాగ మనం చేస్తూ ఉంటే మనకి ఆ కృష్ణుడి పట్ల ధ్యానం కుదురుతూ ఉంటుంది. ఇక్కడ కులశేఖర మహారాజు శ్రీకృష్ణుని పాదపద్మ ధ్యానమునే ప్రత్యేకంగా పేర్కొన్నాడు. అట్టి ధ్యానము వినమ్రతను సూచిస్తూ ధ్యానపరుడు భగవదాశ్రయం కోరుకున్నాడని తెలియజేస్తుంది. నిజంగా భగవత్ చరణారవిందములు అట్టి ఆశ్రయంకే ప్రతిస్వరూపాలు. భక్తులకు సంసారం నుండి రక్షణ కల్పించే ఛత్రముగా భగవంతుని పాదపద్మములు వేద సారస్వతంలో ఎంతగానో వర్ణింపబడ్డాయి. కనుక భక్తుడట్టి భగవంతుని పాదారవిందముల ధ్యానంతోనే సంతృప్తి చెందును. మరియు కొన్నిసార్లు అతడు భగవంతుని ఇతర అంగములపై కూడా ధ్యానించును.
భగవంతుని పాదారవిందములు ఆ దేవాదేవుడు తన భక్తులకు ప్రసాదించిన సంపూర్ణ శరణాగతికి చిహ్నమైనప్పటికీ అవి కేవలం సంజ్ఞామాత్రములే కాక అక్షరాల శబ్దాల రూపంలో అని మనం గుర్తుంచుకోవాలి. పరతత్వము నిరాకారముగా భావించే ఆధ్యాత్మికవాదులు పతనము చెందుదని విశేషముగా తెలిపడి శాస్త్రవచనం ఏదైనా ఉన్నదా అని కొందరు హఠయోగ సాధకులు ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారిని ప్రశ్నించినప్పుడు వారు శ్రీమద్ భాగవతం 10వ స్కందము 2వ అధ్యాయము 32వ శ్లోకంలో ఉదాహరించారు. ఏన్యే రవిందాక్ష విముక్తమానిన సయ్యస్తభావాద విశుద్ధ బుద్ధయః ఆరుహ్య కృచ్ఛేన పరం పదం తతః పతంతతో నాధృత యుష్మధంగ్రయః. ఓ కమలలోచనుడా, మహోన్నత పదమును పొందుటకై కఠోరమైన తపోనిష్టలను చేపట్టడి అభక్తులు తమను ముక్తులుగా భావించినప్పటికీ వారి బుద్ధి కళంకితమైనది. నీ పాదపద్మముల పట్ల గౌరవము లేనందున తమ కల్పిత మహోన్నత పదము నుండి వారు పతనము చెందుదురు. ఎప్పుడైతే భగవంతుని పాదపద్మాల మీద ధ్యాస లేదో, ఏదో వేరేగా తపస్సులు అన్నీ చేసి పెద్ద పదవి తీసుకుందామని ఎంత ప్రయత్నం చేసినా భక్తులుగా లేని వాళ్ళు ఈయన పాదపద్మాలు మన దేవాదేవుడైన శ్రీకృష్ణుని పాదపద్మాలు పట్టుకుని వాళ్ళు ఎంత పెద్ద పదవిలోకి వెళ్ళినా ఎంత ఇదైనా కూడా పతనం చెందుతారు అంటున్నారు. అలాగే పెద్ద పెద్ద తపస్సులు చేసిన వాళ్ళు కూడా ఏదో ఒక క్షణంలో బలహీనతకి లొంగిపోయి వాళ్ళు పతనానికి జారిపోవడం మనం వింటూ ఉంటాం. ఈ శ్లోకమును ఉదహరించిన పిమ్మట శ్రీల ప్రభుపాదుల వారు పాదములనగా పురుషుడు అని తెలిపారు. సారాంశం ఏమనగా పరమసత్యమే పరమ పురుషుడు శ్రీకృష్ణుడు, అతని రూపము ఆనందమేమని మరియు అతని పాదములు ధ్యాన యోగ్యములని మనము దృఢముగా విశ్వసించవలను. హరే కృష్ణ. తర్వాత ఇంకొక శ్లోకం. మాభిర్మందమనో విచింత్య బహుదాయామీశ్వరం యాతనా నైవామీ ప్రభవంతి పాపరిపవ స్వామీ నను శ్రీధరః ఆలస్యం వ్యపనీయ భక్తి సులభం ధ్యాయస్వనారాయణం లోకస్య వ్యసనాపనోదన కరో దాసస్య కిం న క్షమః. ఓ మూర్ఖ మనసా, యమరాజు విధించడు అనేక యాతనలను కూర్చొని నీ వ్యాకులమును విడిచిపెట్టుము. పాపరూప కర్మఫలములని శత్రువులు నిన్ను ఎట్లు దాకగలరు? లక్ష్మీపతి అని దేవాదేవుడు నీ స్వామి కాడా? సర్వసంచయములను విడిచి భక్తియుక్త సేవచే సులభుడకు నారాయణునే ధ్యానింపము. సమస్త లోక క్లేశములను నివారించడు అతడు తన దాసునికి ఏమి చేయజాలకుండును. చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే లక్ష్మీపతి నారాయణుని మనం ఆశ్రయం తీసుకుంటామో అలాంటప్పుడు మనం చేసిన పాపాల తాలూకు ఈ కర్మఫలములు మనకి రావు అని చెప్తున్నారు. అంటే పాపాలు చేస్తూ ఉండమని అని కాదు. ఇక మీదట మనం పాపం చేయకుండా ఉండాలి, మనం చేసే తప్పుని తెలుసుకోవాలి. ఆయన పాదాలు ఆశ్రయిస్తే అప్పుడు మనకి ఆయన శరణాగతి చేసుకుంటే ఆయన భక్తియుక్త సేవతో ఎంతో సులభంగా మనకు లభిస్తాడు. అలాంటప్పుడు మనకు ఉండే క్లేశాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు. వ్యాఖ్యానంలో సర్వశక్తిమంతుడు భగవానుని సంరక్షణలో ఉన్నంత వరకు మనకు ఎట్టి హాని జరగదని, పాప ఫలముగా కలిగిన కీడైనను మనల్ని తాకదని కులశేఖర మహారాజు సాకారాత్మక దృష్టికోణంతో తెలియజేస్తున్నాడు. ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి అదే చెప్పారు. నా భక్తుడన్నడను నశింపని ధైర్యముగా ప్రకటింపము అని భగవద్గీత 9వ అధ్యాయం 31వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆదేశించాడు. పాపము పాప ఫలములను నిశ్చయంగా గంభీరమైన విషయాలే, వాటిని అంత సులభంగా కొట్టివేయలేము. పాపజీవులకి యమరాజు నరకయాతనలు కలగజేయను. కానీ భక్తి యోగ మార్గం ఎంతగా శక్తివంతమైనదనగా సమస్త పాప ఫలములను దుస్వప్నాలలో చూచు శత్రువును కూడా అది తరిమివేను. జన్మ మృత్యు క్లేశముల నుండి ముక్తిని పొందుటకు శ్రీకృష్ణుని నామ సంకీర్తనమే ఉత్తమ మార్గమని కులశేఖర మహారాజు 15వ శ్లోకంలో ఉపదేశించను. నామాచారి హరిదాసు ఠాకూర్లు కూడా దీనితో ఏకీభవించరు. పవిత్ర నామకీర్తనకు నామభాసమైనను ఛాయ వంటిది. అనేక జన్మల్లోని సంచిత పాపరాశిని కూడా నశింపజేసి ముక్తిని ప్రసాదించును అని వారు తెలియజేశారు. జన్మ మృత్యువులపై భక్తులు ప్రకటించడం విజయము ఏదో వ్యర్థమైన డంబము కాదు. దాని కొరకు శ్రీహరి పట్ల సంపూర్ణ శరణాగతే అవసరం. ఏదో నామమాత్రంగా పైపైన నామం పలకడం కాదు, ఆయన్ని పూర్తిగా మనం
శరణాగతి చెయ్యాలి, ఆయన్ని పూర్తిగా విశ్వసించాలి. అంతా ఆయన మీదే భారం వేసి ఆయన చూసుకుంటాడని నమ్మకం మనం కలిగి ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడు ఈ వరమును తన దాసుని శుద్ధ దాసునికే ప్రసాదించను, అన్యులకు కాదు. తన భక్తులకే కాదు, ఆ భక్తులు నమ్మి వాళ్ళని ఫాలో అవుతున్న భక్తులకు కూడా ఆయన కరికరం చూపిస్తాడు. ధనముతోనూ సంసారిక శక్తితోనూ తనను రక్షించుకొని యత్నించినంత వరకు మానవుడు శక్తివంతముకు మాయకు అత్యంత సులభంగా బలి అగును. మనకు డబ్బులు ఉన్నాయి కదా, మా వాళ్ళందరూ ఉన్నారు కదా, నాకేం పర్వాలేదు అనుకుంటే దానివల్ల మనకి ఏది కాదు, మనం మాయలో పడిపోతాము. దాన్ని ఎవరు ఇంక మనం కాపాడలేరు. కనుక భౌతిక సంసార విముక్తిని కోరుకున్నట్టు ఏ జీవుడైనను స్వశక్తిపై పనిచేయుతున్నట్లు కాకుండా భగవానుడు మరియు అతని ప్రతినిధుల ప్రామాణిక నిర్దేశములను ఎల్లప్పుడూ అనుసరించను. కేవలం అట్టి భగవాన్ని ఆశ్రయించినట్టు సేవకుడే భగవంతుని సంపూర్ణ సంరక్షణలో నిలిచిన వాడై జన్మ మృత్యువులను జయించుట పట్ల నిశ్చయుడే ఉండడు. ఈ స్థితిలో కులశేఖర మహారాజు మృత్యుదేవత అయిన యమరాజును దీర్ఘకాల యాతనలు కలుగజేయవానిగా పేర్కొన్నాడు. కానీ అట్టి యాతనలు భగవద్భక్తులకు కాదు. యమధర్మరాజు యాతనలు పెడతారు మనం చేసిన పాపాలను బట్టి. కానీ భక్తులు, శుద్ధ భక్తులు ఆయన నామాన్ని ఎప్పుడూ పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తూ వాళ్ళ ప్రవర్తన వాళ్ళు మార్చుకొని మంచి దారిలో వెళ్తున్న వాళ్ళకి యమధర్మరాజు పరిధిలో కూడా రారని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పారట. భగవంతుని పవిత్ర నామాన్ని ఉచ్చరించు వారు తమ అధికార పరిధిలోకి రారని యమరాజు ఒకసారి స్వయముగా యమదూతలకు ఆదేశించారు. సాధారణంగా భక్తులు ఎప్పుడూ పాపకర్మను చేయరు. ఒకవేళ పొరపాటున కానీ, మోహావశమును కానీ, భ్రమతో కానీ ఎప్పుడైనా వారు పాపకార్యం చేసినను నిరంతరము హరే కృష్ణ మహామంత్రం జపించడి కారణమున వారు ఆ పాపం నుండి రక్షింపబడతారని యమరాజు తెలిపారు. శ్రీమద్భాగవతం 6వ స్కందం 3వ అధ్యాయం 26వ శ్లోకంలో భక్తులు చెంతకు కూడా వెళ్ళరాదని అతడు తన అనుచరులకు ఆదేశించాడు. వైష్ణవులు సదా విష్ణువు యొక్క గద చేత రక్షింపబడుతూ ఉంటారు కనుక బ్రహ్మైనను కాలమైనను వారిని దండింపలేదు. అదే గురువులు చెప్తూ ఉంటారు, నుదుటి మీద శ్రీహరి నామాలు పెట్టుకున్న వాళ్ళని యమభట్లు వాళ్ళు వీళ్ళు విష్ణు భక్తులు, వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు అనుకొని దూరంగా వెళ్ళిపోతారట. అలాగే మళ్ళీ కంటిమాల వేసుకున్న వాళ్ళని, కంటిమాల వేసుకోవాలంటే నియమాలు పాటించాలి. అలాగే నామం పెట్టుకొని మనం కృష్ణ భక్తిలోకి ఎప్పుడైతే వచ్చామో అప్పుడు మనం ఆయన దాసానుదాసులంగా గుర్తింపబడతాం. భక్తుడు తన ఆధ్యాత్మిక ఆచార్యం నుండి మంత్రదీక్షను గ్రహించినప్పుడు అతడు తన కర్మఫలముల నుండి విముక్తుడని శ్రీల ప్రభుపాదుల వారు తెలిపారు. చెప్పాను కదా, ఇదంతా గురు పరంపరంగా వస్తూ ఉంటుంది. ఒక గురువు దగ్గర ముందర మనం ఈ భగవద్గీత ఇవన్నీ కూడా ఒక శిక్షా గురువు ద్వారా శ్రవణం చేస్తాము. తర్వాత వారి ద్వారా మనకి గురువుల గురించి తెలుసుకుంటాము. ఆ గురువుల దగ్గర ఆశ్రయం తీసుకుంటాము. ఆ నియమాలన్నీ పాటిస్తూ ముందుకు వెళ్తే తర్వాత దీక్ష కూడా, మంత్రదీక్ష కూడా ఇస్తారు. అప్పుడు వాళ్ళు కర్మఫలాలన్నింటినీ విముక్తి చెందుతారని చెప్పి శ్రీల ప్రభుపాదులు గారు చెప్తున్నారు. కర్మఫలము కొనసాగుతున్నట్టుగా కనిపించే సుఖదుఖములు కేవలము భక్తిరహిత కర్మల శేషఫలములు మాత్రమే. అది మనం భక్తిలో లేనప్పుడు చేసిన పాపాల ఫలితాలు కొన్ని అనిపిస్తూ ఉంటాము. భక్తిలోకి వచ్చాం కదా ఇంకా కష్టాలు వస్తున్నాయి అంటే అనుకోకూడదు. ఇప్పుడు ఫ్యాన్ స్విచ్ చేస్తే మనం ఫ్యాన్ తిరిగినంతసేపు తిరుగుతుంది, ఆపేసిన తర్వాత టక్కన ఆగిపోదు, అది నెమ్మదిగా తిరిగి ఆగిపోతుంది. అలాగే మన పాప ఫలాలు కూడా అంతకుముందు చేసిన వాటికి మనం కొంచెం కొన్ని అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఇది స్విచ్ తీసిన తర్వాత కూడా పంఖా రెక్కలు తిరగటం ఉంటుంది. కానీ ఇదంతా శ్రద్ధతో భక్తియుక్త సేవను నిర్వహించుటపై ఆధారపడి ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇంతకుముందు చేసిన తప్పులను తెలుసుకున్నామో ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ఉండడం, అలాగే భక్తి మార్గంలో ముందుగా గురువులకి అక్కడ ఆలయంలో వెళ్ళి అక్కడ సేవలు చేయడం, వీటిలన్నింటిలో చేస్తూ ఉంటే మనం శుద్ధ భక్తిలోకి వెళ్తాం. హరినామ దీక్షావ్రతం చేపట్టిన తర్వాత కూడా ఎవరైనా తిరిగి భగవత్ నియమాలు ఉల్లంఘించడం ప్రారంభించో అతడు తిరిగి భౌతిక ప్రకృతి క్రూర చర్యలకు బలి కాగలడు. దేశ తీసుకున్నా కూడా తప్పుదారిలో వెళ్తే దానికైతే శిక్ష అనుభవించడం తప్పదు. హరే కృష్ణ. తర్వాత శ్లోకం చూద్దాం. భవదల దిగతానాం ద్వంద్వవాతాహతానాం సుతదుహితృకలత్రాణ భారార్జితానాం విషయతో ఏ మజ్జతామప్లవానాం
భవతి శరణమేకో విష్ణుపోతో నరాణం. జన్మ మృత్యువులనే విశాలమైన భౌతిక సంసార సాగరమునందు జనులు ద్వంద్వముల నుండి వాయువుచే హతులగుదురు. తమకు సహాయపడి నావ లేకుండా వారు ఇంద్రియ భోగము అనేది విషమ జలముల్లో కొట్టుకొనుచు పుత్రులను పుత్రికలను భార్యలను రక్షించుకోవాల్సిన అవసరముచై తీవ్రముగా దుఃఖితులై ఉందరు. కేవలము విష్ణునామయే వారిని రక్షింపగలదు. వ్యాఖ్యానం. భౌతికవాదులు కొన్నిసార్లు తాత్విక ధోరణిలో శీతోష్ణముల వంటి ద్వంద్వములు జీవితముకు ఒక ఆసక్తికరమైన మార్పును లేదా ఒక రకమైన రుచిని కలిగించడం చెప్తుంటారు. కానీ సత్యమేమనగా ద్వంద్వములతో కూడిన ఈ తాత్కాలిక జగత్తులో వారు జీవితం అద్భుతమైనదని వర్ణించినప్పటికీ దుఃఖమే దాని ప్రధాన గుణమనం. మనకు ఇష్టం లేని వాడితో సంయోగము, మనకి ఇష్టము గల వాడితో వియోగము సంభవించు స్థానముగా భక్త ప్రహ్లాదుడు ఈ జగత్తుని వర్ణించాను. మనము లేని వాటిని కాంక్షించడమో లేదా ఏదో విలువైన దాన్ని పోగొట్టుకుని దుఃఖించడమో జరుగుతూ ఉంటుంది. మానవ కలాపంలోని సాగరములో ప్రయాణం ప్రశాంతంగా సాగుతున్నట్లు గోచరించినప్పుడు మనకు చేతనావస్థలో కానీ పరోక్ష రూపంలో కానీ మనసులో ఏదో ఒక చోట చర్మ వినాశకారి అయిన కాలం అంటే మృత్యువు మనల్ని వెంబడిస్తున్నట్లు ఎరగలుగుతాము. సుఖమును విస్తరించుకోవాలనే ప్రయత్నంలో మనం జీవిత భాగస్వామిని ఎన్నుకుని కుటుంబమును వృద్ధి చేసుకుంటాం. అట్టి కుటుంబ సభ్యులు విధి యొక్క దుష్పరిమాణాల నుండి మనం రక్షించేవారుగా కొన్నిసార్లు కనిపించను. శ్రీల ప్రభుపాదుల వారి మాటల్లో లెప్పవలనంచో వారు నశించడు సైన్యముగానే నిరూపితులయ్యదురు. కుటుంబ జీవన మాధ్యమం ద్వారా సురక్షితంగా ఉండట కొరకు మరియు సుఖము కొరకు చేసే మన అన్వేషణము కేవలము అపాయములను బాధలను మాత్రమే వృద్ధి చేసేవిగా ఉంటాయి. చిత్రకేతు మహారాజు శిశువైన పుత్రుడు మరణించినప్పుడు నారదముని ఇట్లు పలికాను. ప్రియమైన రాజా, పుత్రులు పుత్రికలు కలిగిన వారి దుఃఖమును నీవిప్పుడు ప్రత్యక్షంగా అనుభూతి చెందుతున్నావు. ఓ రాజా, ఒకరి భార్య, అతని గృహము, అతని రాజ్య సంపద మరియు అతని ఇతర సంపదలు, ఇంద్రియ భోగ వస్తువులన్నీ కూడా తాత్కాలికములే. ఏవి శాశ్వతంగా ఉండవు. మనకి ఏది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఒకరి రాజ్యము, సైన్యము, సంపద, సేవకులు, మంత్రులు, మిత్రులు, బంధువులు మొన్నగ వారందరూ భయ మోహ శోక దుఃఖాలకే కారణభూతములగును. వాళ్ళు మన ఎదురుగుండా ఉన్నంతసేపు అంతా బాగున్నంతసేపు ఆనందంగా ఉంటుంది. ఏ ఒక్కరికి ఏ విధమైన కష్టం వచ్చినా కూడా మనం దుఃఖభాగులం అవుతాం. అది ఒక గంధర్వ నగరం వంటిది. దానికి ఎట్టి అస్తిత్వం ఉండదు. అయినను మానవులు అక్కడ స్థిరంగా ఉండేలా ఊహాగానాలు చేసుకుంటూ ఉంటారు. ఎంత శాశ్వతంగా ఉండిపోతామని అనుకుంటూ ఉంటాం. కానీ అది తాత్కాలికం. భ్రమ, స్వప్నాలు, కల్పనలు మించినవి కావు అని భాగవతంలో 6వ స్కందం 15వ అధ్యాయం 23వ శ్లోకంలో చెప్పబడిందని మనకి ఇక్కడ ఉదాహరణగా చెప్పారు. దుఃఖము ప్రాప్తించినప్పుడు ఆశ్రయం కొరకు వెతుకుట సహజమే. ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు మనకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం, ఏదైనా ఎవరైనా ఇందులోంచి బయటపడేస్తారా అని చూడడం చేస్తూ ఉంటాం. అది మనకి అదృష్టం బాగుంటే ఆ సమయానికి సరైన వ్యక్తి మనకి లభించి మనల్ని భగవంతుడి వైపు మరలుస్తారు. గజేంద్రుడు నీటిలోని మొసలి బారిన పడినప్పుడు తన భార్యలు, తోటి గజములు తనను రక్షింపలేవని వెంటనే గ్రహించగలిగాడు. మీరేమీ చేయలేరు, విధి సంకల్పం చేత నేను ఈ మొసలి నోటికి చిక్కితిని కనుక మనకే కాకుండా మహాపురుషులకైనా ఆశ్రయమైన భగవంతుడినే ఆశ్రయించదను అన్నప్పుడు గజేంద్రుడు పలికను. అది శ్రీమద్ భాగవతం 8వ స్కందం 2వ అధ్యాయం 32వ శ్లోకంలో చెప్పబడింది. ఆ గజేంద్రుడికి మొసలు పట్టుకున్నప్పుడు తనతో పాటు తన భార్యలు ఎంతో మంది అక్కడ జలక్రీడల్లో ఉన్నాయి. కానీ అవేవి ఈ ఏనుగు పడే బాధ చూస్తూ అవి కూడా బాధపడుతూ అరుస్తున్నాయి తప్ప అవేవి అతన్ని బయటికి లాగలేకపోయి ఆ మొసలి బారి నుంచి పొట్ట నుంచి తప్పించలేకపోయి. అప్పుడు ఆయన మనకి పూర్వజన్మలో ఉన్న జ్ఞానం వల్ల అతను శ్రీహరిని ప్రార్థిస్తే ఆయన వచ్చి ఆ మొసలిని చక్రంతో ఖండించి ఈయన బయటికి లాగుతాడు. అది ఎందుకంటే ఆయన అదే చెప్తున్నారు. ఆయన అలాగా ఆ టైంకి పూర్వజన్మ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఆ శ్రీహరి ఆశ్రయం తీసుకోగలిగారు. ఎవరినూ కష్టాలను కోరుకోండ్రు. అట్లు కలిగినప్పుడు అవి శ్రీకృష్ణ భగవానునికి శరణాగతి చేయుటకు ప్రేరణలు కాగలవు. కష్టాలు రావాలి ఎవరు కోరుకోరు. కానీ నిజంగా కష్టం కలిగితే మనం ఏం చేస్తాం?
కొంచెం సరైన జ్ఞానం మనకి ఎవరైనా ద్వారా అందితే మనం అప్పుడు దేవదేవుడినే మనం ఆశ్రయిస్తాం. ఇక అందుకని కుంతి మహారాణి ప్రార్థించిందిట, విపద సంతుతాః స్వస్థతత్ర తత్ర జగద్గురో భవతో దర్శనం యస్వాద పునర్భవ దర్శనం. ఆవిడ అప్పటి వరకు కష్టాలు పడి కష్టాలన్నీ తగ్గిన తర్వాత కూడా ఆవిడ ఒకటే కోరుకుంది, ఈ కష్టాలన్నీ లేకపోతే నిన్ను మర్చిపోతామేమో, మేము ఎప్పుడు నిన్ను తలుచుకుంటూ ఉండాలంటే నువ్వు మాకు కష్టాలు ఇస్తూ ఉండు అని. మరలా మేము నిన్ను దర్శించినట్టుగా ఆ విపత్తులన్నీ మరలాగా కలగవలనని నేను కోరుకుంటున్నాను. ఎందుకనగా నీ దర్శనమనగా నిరంతర జన్మ మృత్యు దర్శనము మాకిక కలగదని ఏ భావము. ఇది శ్రీమద్భాగవతంలో 1వ స్కంధం 8వ అధ్యాయం 25వ శ్లోకం. ఆ కష్టాలు ఉంటేనే నువ్వు మా దగ్గరికి కాపాడడానికి వస్తావు కాబట్టి మాకు ఎప్పుడు కష్టాలు అయ్యని కోరుకుందిట అమ్మ. హరే కృష్ణ. తర్వాత ఇంకొక శ్లోకం. భవజలధిమగాధం దుస్తరం నిస్తరేయం కథమహమితి చేతో మాస్మగాహ కాతరత్వం సరసిజదృశి దేవే తారకీ భక్తిరేక నరక విధి నిషన్నా తార ఇష్యత్యవశ్యం. ఓ మనసా, అగాధము దుస్తరము అవి భౌతిక అస్తిత్వం అనేది సాగరము నేను ఎట్లు దాటగలుగుతానని చింతతో తలుచుతూ మోహముకు గురి కాకుము. నిన్ను రక్షించుటకు భక్తిదేవి ఉన్నది. పద్మనయనుడకు నరకాంతకునికి భక్తిదేవిని నీవు సమర్పించినతో ఆమె నిన్ను నిశ్చయముగా ఈ సాగరమును దాటింపగలదు. వ్యాఖ్యానం. భక్తుడు భౌతిక సంసార దుఃఖాలకు భయపడడు. తనను శ్రీకృష్ణుడు తప్పక రక్షించగలడని అతడు పూర్ణ విశ్వాసంతో ఉండను. విధ్వంసకరమైన శక్తులు మానవుని కంటేనూ ఎంతో శక్తివంతములైనప్పటికీ భక్తుడు తల్లిదండ్రులచే రక్షింపబడు పిల్లపక్షి లాంటి వాడు. ఓ అర్జున, నా భక్తుడన్నడను నశింపడని ధైర్యముగా ప్రకటింపము అని పలికి శ్రీకృష్ణ భగవానుడు మనకు హామీనిస్తున్నాడు. భగవద్గీత 9వ అధ్యాయం 31వ శ్లోకం. ఏమైనాను భక్తి కాకుండా ఇతర విధానం ద్వారా భగవంతుని రక్షణను కోరుకున్నచో మానవుడు విఫలం అవ్వక తప్పదు. కేవలము భక్తితో తప్ప దేనితోనూ శ్రీకృష్ణుడు ప్రభావితుడు కాడు. ఉదాహరణకు భక్తునితో ప్రేమ సంబంధం వృద్ధి చెందుటకు తనకు భోజన పదార్థమును సమర్పించమని భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకంలో అతడు ప్రోత్సహించను. ప్రేమతోనూ భక్తితోనూ నాకు పత్రమును పుష్పమును ఫలమును లేదా జలమును అర్పించినను నేను స్వీకరించను. ఆయనకి అర్పించడం అంటే ఏదో మనం ఎక్కడి నుంచో ఏమీ రాసులు ఏమీ తెచ్చి ఇవ్వక్కర్లేదు. ఒక పత్రం భక్తితో ఇవ్వాలి. ఆకు అంటే తులసాకి ఇస్తే చాలు. ఒక పుష్పం లేదా ఒక పండు, ఏమీ లేకపోతే కనీసం నీరు ఆయనకి అర్పిస్తే, మనం శుద్ధ భక్తితో ఇస్తే ఆయన తీసుకుంటా అని చెప్తున్నాడు. భగవంతునికి పళ్ళు పూలు అవసరమే లేదు, కానీ భక్తుడు వాటిని భక్తితో సమర్పించినప్పుడు ఆ దేవాదేవుడు మిగుల ఆకర్షితుడే అతనితో ప్రేమ వినిమయం కొరకు ప్రేరేపితుడవును. భగవానుడు మన సేవ ద్వారా సంతృప్తి చెందినంత వరకు అతడు తనను ప్రకటించుకొనడు. మనం చాలా చేసేస్తున్నాం అనుకుంటాం, కానీ మనం చేసిన సేవ ఆయనకి సంతృప్తి కలిగిస్తేనే ఆయన మనకి నేనున్నాను మీ పక్కనే అనే ధైర్యాన్ని మనకి కలగజేస్తాడు. నాహం ప్రకాశ సర్వస్వ యోగ మాయా సమావృత. ఇక అతడు స్వయంగా కల్పించుకొనదే జీవాత్మ ఎన్ని యోగ్యతను కలిగి ఉన్నను జన్మ మృత్యు చక్రములోనే నిలిచిపోవును. మనం ఎప్పుడైతే ఆయన ఆ రక్షణలోకి వెళ్ళమో అప్పుడు మనం ఇలా ఈ జన్మ మృత్యు చక్రాలను తిరుగుతూనే ఉంటాం, పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం, పుడుతూ ఉంటాం, చస్తూ ఉంటాం. దాని నుంచి తప్పించుకోవాలంటే మనకి భక్తి ఆయన్నే నమ్ముకోవాలి, ఆయన పాదాలను పట్టుకోవాలి. కేవలం భక్తి ఒకటే భగవంతునికి ప్రీతి కలిగించిందని భక్త ప్రహ్లాదుడు నృసింహ స్థితిలో ఇట్లు నిర్ధారించను. ఎవరైనా ధనము, ఐశ్వర్యవంతమైన జన్మము, సౌందర్యము, తపస్సు, విద్య, దృఢమైన ఇంద్రియాలు, తేజస్సు, ప్రభావము, శారీరక బలము, పౌరుషము, బుద్ధి, యోగశక్తి వంటి వాటిని కలిగి ఉన్నప్పటికీ అవేమీ భగవంతుడిని ప్రసన్నుని చేయలేవని నేను భావిస్తున్నాను. ఏమైనాను అతడు కేవలము భక్తియుక్త సేవ ద్వారా దేవాది దేవుణ్ణి సంతృప్తి పరచగలడు. గజేంద్రుడు అట్లు చేసినందుకు భగవానుడు అతని పట్ల ప్రసన్నుడయ్యను. శ్రీమద్భాగవతం 7వ స్కంధం 9వ అధ్యాయం 9వ శ్లోకం.
ఆధ్యాత్మిక ఆచారాన్ని సేవిస్తున్నను మానవుడు భక్తి యొక్క ప్రభావ విషయంలో సందేహమును కలిగి ఉండవచ్చును. కానీ అట్టి చింత అనవసరమని కులశేఖర మహారాజు తన మనస్సుకు ధైర్యం చెప్తున్నారు. మనం భవసాగరం యొక్క అగాధమైన లోతును దాటశక్యము కాని దాని వెడల్పును తలుచుకొని లేక నరకయాతను తలుచుకొని భయమునకు గురైనచో పక్షవాతం వచ్చిన వాళ్ళ సాధారణ పనులు కూడా మనం చేసుకోలేము. మనం 24 గంటలు దేవుని తలుచుకోవడం మానేసి అయ్యి బాబాయ్ ఇంత కష్టాలు పడుతున్నాం, బాబాయ్ ఈ సంసారం ఎద్దలేకపోతున్నాం, లేకపోతే పాపం చేస్తున్నాము, నరకానికి వెళ్తాము, ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుంటే మనకు చేసే పని కూడా చేసుకునే శక్తి ఉండదు, మనకు నిర్వీర్యం అయిపోతాం. కానీ మానవుడు నిష్ఠతో భక్తియుక్త సేవలో నెలకొనించో అలా భయపడని అవసరం లేదు. మనం ఎప్పుడైతే భక్తి మార్గంలోకి వస్తామో దాని గురించి దేని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. శ్రీకృష్ణుడే ఉన్నాడు, ఆయనే మనకి రక్ష అని మనం చాలా నిశ్చింతగా ఉండవచ్చు. ఈ విషయమున అవంతి దేశ బ్రాహ్మణుడు ఇట్లు తెలిపను. ఏతాం సహస్తాయ పరాత్మనిష్టాం అధ్యాసితాం పూర్వతమైర్మహర్షిభిః అహం తరిష్యామి దురంతపారం తమో ముకుందాగ్నిషేవయేవ. శ్రీకృష్ణుని పాదపద్మ సేవలో సుస్థిరముగా నెలకొనిన వాడనై నేను దాట సఖ్యము కాని అవిద్యాసాగరమును దాటగలుగుదును. పరమాత్ముడు దేవాదిదేవుని పట్ల నిశ్చలమైన భక్తిని కలిగినట్టు పూర్వాచార్యులచే ఇది ఆమోదింపబడినది. శ్రీమద్భాగవతం 11వ స్కందము 23వ అధ్యాయము 57వ శ్లోకం. ఎప్పుడు కూడా మనకి ఈ పూర్వాచార్యులు చెప్పింది మనకి చెప్పాను కదా, గురు పరంపరలో వస్తున్నామని చెప్పేసి మనంతటా మనం ఏమీ తెలుసుకోలేం కదా. మనం ఈ భగవద్గీత కానీ భాగవతం కానీ ఏ పుస్తకాలను చదివినా మనకి చదువుతున్నంతసేపు బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ అందులో మర్మం ఏమిటి అనేది మనం తెలుసుకోలేము. అదే గురువుల ద్వారా శ్రవణం చేసినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోగలము. అది మనం కొంచెం కాకపోతే కొంచెం అలా నెమ్మదిగా భక్తిలో ముందుకు వెళ్ళగలం. హరే కృష్ణ. ఈరోజు ఇంతటితో ఆపిస్తాను. ఇందులో ఏమైనా సరిగ్గా చెప్పలేకపోతే నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. గురువులు చెప్పింది మరి నలుగురికి అందివ్వాలని తాపత్రయంతో దేని ప్రయత్నం చేస్తున్నాను నేను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పరిజానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నా శిక్షా గురువులందరికీ పేరు పేరు చెప్పున ప్రణామాలు అనిపించుకుంటూ ఈ రోజుకి ఇక్కడితో ముగిస్తున్నాను. హరే కృష్ణ.